ఇక జడ్పీల్లో బీసీలు డబుల్ 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే. ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం. ప్రస్తుతం 32 మందిలో 7గురే. పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమేనా? స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40% ప్రాతినిధ్యం. ఇక జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీల గెలుపు. పార్టీలే చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభల్లో ఎక్కువ మంది బీసీలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిజంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా వరకు బీసీలే ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రజల అభిమానాన్ని డైరెక్ట్గా చొరగొనేది బీసీలు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఈ 42% రిజర్వేషన్ పార్టీల పరంగా ఇస్తే నష్టం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు పార్టీల పరంగా ఇస్తే ఏమవుతుంది, లేకపోతే ఏ పరంగా ఇస్తే ఏమైతే 42% ఇస్తే అయితే ఇస్తారు కదా అని కొంతమందికి అనిపిస్తుంది. కానీ 42% రిజర్వేషను అన్ని పార్టీలు అంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం అంటే ఎన్నికల సంఘమే పెట్టేస్తే అంటే అక్కడ ప్రభుత్వమే అది నిర్ణయిస్తే ఏమైతుందంటే అన్ని పార్టీలు కూడా ఆయా స్థానాల్లో గ్యారంటీగా తప్పని పరిస్థితుల్లో తప్పకుండా అక్కడ 42% మంది బీసీల ప్రజాప్రతినిధులే వస్తారు. ఇక అట్లా కాకుండా పార్టీల పరంగా ఇచ్చిననుకో ఈడొక ఓడిపోయే దగ్గర ఇస్తారనమాట. ఎందుకంటే యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్పేట ఇట్లా ఉంటాయి కదా. ఇటువంటి చోట్ల అంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ పాత బస్తీ లాంటి చోట్ల బీసీలకు ఎట్లయితే ఇచ్చిండ్రో ఇక్కడ ఓడిపోయే స్థానాల్లో ఆయా పార్టీలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాయి. దీంతో ఏమవుతుంది, బీసీలను ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి అది కాకుండా పార్టీల పరంగా కాకుండా మొత్తం పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ 42% మంది వీళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. వీళ్ళు కాకుండా జనరల్ స్థానాల్లో కూడా బీసీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో 42తో పాటు ఇంకో 18 వచ్చినా కానీ 60% మంది బీసీలే అక్కడ ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అమలైతే మంచి జరుగుతుంది తప్ప పార్టీల పరంగా ఇస్తే మాత్రం నష్టమే జరుగుతుంది. ఇంకెందుకంటే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల పరంగా ఇస్తే ఎట్లుంటుంది? పార్టీల పరంగా 42% రిజర్వేషన్ అన్నాను అనుకో, 42% రిజర్వేషన్ బీసీలకు. ఇది మొత్తం ఓవరాల్గా బీసీలకు 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ఒకవేళ ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఓకే చేసిన అనుకో, ఇది రిజర్వేషన్ కాదు, ఇది టికెట్లు. రిజర్వేషన్ అనలేము దీనికి. పార్టీ పరంగా ఇచ్చేటి టికెట్లు ఓన్లీ. ఈ టికెట్లు ఎక్కడిస్తారంటే ఏదైతే ఓడిపోయే దగ్గర ఉంటుందో ఆ ఓడిపోయే చోట్ల ఇస్తారు. ఓడిపోయేది ఎక్కడెక్కడ ఓడిపోతాయో ఇట్లా ఇస్తారు. ఎందుకంటే యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్పేట ఇట్లున్నాయి కదా. ఇటువంటి చోట్ల ఇచ్చినప్పుడు ఏమైంది, అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఓడిపోతారని తెలిసిన దగ్గర ఇస్తారనమాట. దీంతో ఏమవుతుందంటే 42% కూడా కాదు. ఇదే ఒకవేళ 42% బరాబర్ అందరికీ ఎట్టి పరిస్థితులు వేయాలంటే ఆల్ పార్టీస్ కూడా అన్ని పార్టీలు ఇస్తే ఆటోమేటిక్గా 42% మంది వీళ్ళు ఈ స్థానాల్లో వీళ్ళే ఉంటారు. వీళ్ళతో పాటు జనరల్ స్థానాల్లో కూడా మళ్ళీ 18% వచ్చినా కానీ మొత్తం 60% మంది బీసీలే ప్రజాప్రతినిధులుగా అక్కడ ఉంటారు. కాబట్టి పార్టీల పరంగా ఇస్తే టికెట్స్ ఇస్తే నష్టం జరుగుతుంది. ఎందుకనంటే ఓడిపోయే దగ్గరలో వీళ్ళు టికెట్లు ఇస్తారు. దీంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా నష్టం జరుగుతుంది. ఇంకా తగ్గిపోతారు అనమాట. ఉన్నదానికి ఇంకా తగ్గిపోతారు. మేము 42% ఇచ్చినాం కదా అంటారు, కానీ ఇచ్చింది ఏంటి, టికెట్స్ ఇస్తారు. అట్లా అక్కడైతే గ్యారంటీగా అందరికీ 42% ఉంటే ఆ 42% అన్ని పార్టీలు ఇస్తే ఇదే స్థానంలో ఇంకా వీళ్ళ వేరే వాళ్ళు పెట్టడానికి అవకాశం లేదు, ఓడిపోయడానికి అట్లా అవకాశం లేదు. ఓడిపోయినా గెలిచినా బీసీలే ఉంటారు, ఇక్కడ వీళ్ళు బీసీలే ఉంటారు. కాబట్టి 100% 42% ఉంటారు అక్కడ ప్రజాప్రతినిధులు. ఇక్కడ ఇట్లా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి పార్టీల పరంగా ఇస్తే నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు గడువు మేరకే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది.
అయితే బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ చట్టం తేవాలని, ఆ తర్వాత ఆర్డినెన్స్కు అయినా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కాదు, ఎట్టకని ఫలించేదని తెలుసు వాళ్ళకి ఫస్టే. రాజకీయంగా పోరాటం చేసినా కేంద్రం సహకరించలేదని, ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వటమే తమ ముందున్న మార్గమని సీఎం రేవంత్ రెడ్డి నర్మగర్భంగా చెప్పేశారు. చూసినా చెప్పకుంటే చెప్పేసిండు లోపలనే. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే జరిగేదేంటి, స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది, కొన్ని జిల్లాల సమాచారాన్ని, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని ఆంధ్రజ్యోతి పరిశీలించింది. అందులో 2 విషయాలు ప్రస్ఫుటమయ్యాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం వారికి ఇచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ఉంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పించారు. 33 ఉంటే 23 తెచ్చిస్తుండు కేసీఆర్. చాలా జిల్లాలో ఇంతకంటే భారీగానే ఆ సామాజిక వర్గాలు అభ్యర్థులు గెలుపొందారు. తమకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో వీరి ప్రాతినిధ్యం ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంది. సగటున 30% నుంచి 55% వరకు ఉంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది సుమారు 40% వరకు కనిపిస్తూ ఉండొచ్చని లెక్కలు చెప్తున్నాయి. అంటున్నట్టు మొత్తం మీద ఏంటంటే పార్టీల పరంగా ఇస్తే 100% నష్టమే జరుగుతుంది. కాబట్టి ఇవ్వాల్సింది ఎట్లా అంటే అందరికీ 42% రిజర్వేషన్ అమలు కావాల్సిందే. అన్ని పార్టీలు ఒకే చోట ఇస్తే బరాబర్ ఎవరు గెలిచినా కానీ బీసీలే గెలుస్తారు. తర్వాత జనరల్ స్థానంలో కూడా మళ్ళీ గెలిస్తే అది కలుపుకుంటే పెరుగుతుంది. అట్లా కాకుండా పార్టీల పరంగా ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఒక దగ్గర ఇవ్వాలనే రూల్ కూడా లేదు కదా. ఒక పార్టీ ఒక దగ్గర ఇస్తుంది, ఒక పార్టీ ఒక దగ్గర ఇస్తుంది. దాంతో ఏమవుతుంది, బీసీలు నడగొట్టే ప్రయత్నం చేస్తారనమాట. ఉద్యోగాల్లో ఇవ్వాలి, నోటిఫికేషన్లు వేయాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. మరి అక్కడ అడుగుతూ ఉన్నారు, మరి ఏమవుతుంది, ఎందుకు మరి ఇప్పమంటున్నారు అంటే మరి ఆపమనుడు కాదు. ఆ ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో, నిజంగా అగ్రవర్ణ పేదలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ శాతం మందిని గుర్తించండి. దానిపైన ఒక ఎంక్వైరీ, ఒక కమిషన్ వేయండి. వేసిన తర్వాత దానిపైన అధ్యయనం చేయండి. చేసిన తర్వాత నిజంగా అగ్రవర్ణ పేదలు ఎంతమంది అయితే ఉంటారో, ఎంత శాతం అయితే ఉంటారో, 4% ఉంటారా, 3% ఉంటారా, 2% ఉంటారా చూసి దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. అట్లా కాకుండా మేము 10% అమలు చేసుకుంటూ పోతామని చెప్పేసి దాన్ని ఓకే చేసి పడేస్తున్నారు. మరి 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాలి కదా బీసీలకు. మరి మీరు ఇచ్చినటువంటి హామీ కదా అని చెప్పేసి అంటే దానికి సపోర్ట్ చేయొద్దు అంటారు. ఏమంటే కేంద్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు వేయాలి. తర్వాత ఇప్పుడు పాత వాటికే అంటే పాత నోటిఫికేషన్లకు సంబంధించి మళ్ళీ వాళ్ళకు నియామక పత్రాలు ఇద్దామని చెప్పేసి చూస్తే ఆగస్టు 15 నాడు ఏదో ఉందంట కార్యక్రమం. ఈ కార్యక్రమాలను పెట్టుకోకుండా కాకుండా నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. నిరుద్యోగులు ఓట్లేసి గెలిపించింది, వాళ్ళకి నోటిఫికేషన్లు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అట్లా కాకుండా మేము ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతాం, మేము ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ పోతాం అంటే కాదు లెక్క. ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు అటు అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి లెక్క తేల్చాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అక్కడ నిరుద్యోగులు చాలామంది మొత్తం అడుగుతూ ఉన్నారు, 100% ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి. మరి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఫీజు బకాయిలు మేము అంతా 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పిండ్రు. సరే, అది కేసీఆర్ చేసిన పాపమే అయి ఉండొచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి ఏవి బకాయిలే అయి ఉండొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ తర్వాత ఇవన్నీ కూడా స్కాలర్షిప్లు కానీ. అయితే మరి ఇవన్నీ గత ప్రభుత్వం చేసినవి అయినప్పటికీ మేము చేస్తామని చెప్పింది ప్రభుత్వం. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఎక్కువ మంది పిల్లలు మొత్తం కూడా అక్కడ సర్టిఫికెట్ కోర్సు పూర్తయినా కానీ సర్టిఫికెట్ రాక తెచ్చుకోలేక ఆ కాలేజీ వాళ్ళు ఇయ్యక చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన స్పందించాల్సిన అవసరం 100% ఉన్నది. అది ఎంతో ఇప్పుడు 4,000 కోట్లు 6,000 కోట్లు ఎంతో అయితే అని చెప్పిండ్రు. ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ తర్వాత ఈ బకాయిలు కానీ అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అది చేయాలి. తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలి. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఏంది, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి తేల్చాలి. దాంతోపాటు ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తే అప్పుడు బీసీలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇది కూడా వేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తీర్మానం అదే అడుగుతుంది. కొంతమంది నిరుద్యోగులకు అంటే ఈ విషయం పైన క్లారిటీ రావట్లేదు. అంటే తీర్మానం మాట్లాడట్లేదు అంటారు. తీర్మానం క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పార్టీ కూడా మాట్లాడతలేదు. విద్యా ఉద్యోగాల సంగతి ఏంది, దాంట్లో రిజర్వేషన్ సంగతి ఏంది అని చెప్పేసి తీర్మానం పదే అడుగుతూ ఉన్నాడు. ఆ విషయం లేనిది స్థానిక సంస్థలు ఒకటే పట్టుకొని తిరుగుతున్నారు. ఈ విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, అక్కడ ఉద్యోగార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి.